ఆటిజం అనేది ఎప్పుడు తగ్గుతుంది అనే దానికన్నా వాళ్ళ సివియారిటీ ఎంత ఉందనేది మనం తెలుసుకోగలిగితే దాని యొక్క ఆటిజం యొక్క ప్రభావం అంటే రోజు రోజుకి కూడా వాళ్ళ సివియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ దాన్ని అడ్డుకట్ట వేయాలి. అడ్డుకట్ట వేశాక దానికి మనం డైల్యూట్ చేయాలి. అంటే ఆటిజం యొక్క ప్రభావం మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచించడంలో కానీ, ఇతరత్ర దాని మీద ఆటిజం యొక్క తీవ్ర ప్రభావం లేకుండా ఫస్ట్ డైల్యూట్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళని మన వైపు అంటూ తిప్పుకోవాలి. అంటే సమాజంలో వాళ్ళని భాగం మమేకం చేసే విధంగా ట్రీట్మెంట్ అనేది అందివ్వాలి. రెండోది చాలామందికి తెలవదండి, ఆటిజంకి ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్పెషలిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ డాక్టర్. ఎందుకంటే ఆటిజం వాళ్ళకి భాషాపరమైన ఇబ్బందులు అన్నిటికన్నా ఎక్కువ ఉంటాయి. అందుకు దాన్ని సరిగ్గా గమనించి సరిగ్గా చికిత్స చేయగలిగితే ఆ స్పెషలిస్టు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అని అంటారు. సో ఎప్పుడైతే పేరెంట్స్ గమనిస్తున్నారో అక్కడ ఉండే పిడియాట్రిషియన్ దగ్గరికి మీరు తీసుకెళ్ళిన డాక్టర్ గారు దగ్గరుండే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ క్వాలిఫైడ్. అదే ఇదివరకే చెప్పాను, చాలా వరకు మన భారతదేశంలో ఎటువంటి విద్యార్హతలు లేకుండా సెంటర్స్ రన్ చేస్తున్నారు. అటువంటి బారిన మీరు పడకుండా, రెండోది ఈ మధ్యన ఆన్లైన్ ట్రీట్మెంట్లు అని కూడా పిల్లలకి ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి ఫిజికల్గా తీసుకురండి. మీరు సూచనలు చేస్తే వాళ్ళు పరిశీలించలేకపోతే ఆన్లైన్లో చాలా వరకు సమస్య అనేది కనిపెట్టడం కష్టమవుతుంది. అందుకు మీకు సూచనలు కూడా వేరేలాగా, అంటే ఎప్పుడైతే డాక్టర్కి పరిస్థితి అర్థం కాకపోతే దానికి తద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే విధానం కానీ లేకపోతే పేరెంట్స్కి సూచన చేసే విధానం కానీ మారిపోతుంది. అందుకు ఇటువంటి బారిన పడకుండా స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగి మీరు ప్రాపర్గా హిస్టరీ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిస్టరీ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఒక 10 రోజులు టైం ఇవ్వండి. వెళ్ళంగానే ఏ పని జరగదు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటా వాళ్ళు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో అప్పుడు వాళ్ళ సివియారిటీ బయటపడుతుంది. దాని ప్రకారము ఇంతకాలం ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, ఇంత పరిష్కారం వచ్చే అవకాశం ఉందని ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది.